హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీ గురు విద్యానంద్ సాగర్ మహారాజనే నమో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, వస్తున్న శుక్రవారము అనగా డిసెంబర్ 25, 2020 శుక్రవారం నాడు గీతా జయంతి. శ్రీ సార్వరినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతౌ మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి గీతా జయంతి. మా గురువు గారి యొక్క ఆధీనంలో 3 ఆశ్రమములు ఉన్నాయి. ఒకటి గుంపూర్ కి సమీపంలో వంశధార బ్రిడ్జి వద్ద సంగం ఘాట్ వద్ద ముఖ్య ఆశ్రమం ఉంది. అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల మందిరం, శంకరాచార్య దేవాలయం, యజ్ఞ మండపం, గోశాల, అనాథ శరణాలయం, ఆయుర్వేదక డిస్పెన్సరీ ఉన్నాయి. కాగా గురువుగారు చతుర్మాస వ్రతం కోసం గుంపూరు నుండి 32 కిలోమీటర్ల దూరంలో గజపతి జిల్లా కాశీనగర్ సమీపంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో కిడిగాం అనే గ్రామం వద్ద మరో ఆశ్రమం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం గీతాయజ్ఞం జరుపబడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే గీతాయజ్ఞం జరుపబడుతుంది. గాని కరోనా నియంత్రణ వలన భక్తులకు మాత్రమే అనగా ఆశ్రమ సేవకులు స్వామీజీ గారి యొక్క శిష్యులకు మాత్రమే ఆహ్వాన పత్రములు అందాయి. 3వ ఆశ్రమం కాశీనగర్ కి ఉత్తర వైపున యూదుడి అనే గ్రామంలో ఉంది. అక్కడ మధ్యలో వంశధార నది ఉంటుంది. వంశధార నదికి ఆవల వైపున ఆంధ్రప్రదేశ్, ఈవల వైపున ఒడిస్సా. ఆ ప్రాంతంలో కూడా ఒక ఆశ్రమం ఉంది. అక్కడ కృష్ణుని యొక్క దేవాలయం ఉంది. కృష్ణునికే పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం డోలో పూర్ణిమ అనగా హోలీ పూర్ణిమ ముందు రోజు అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అయితే మొన్న 22వ తేదీ డిసెంబర్ 2020 అష్టమి. నిజానికి ఈ రోజు కాలభైరవ అష్టమని అందరూ పెద్ద పెద్ద వాళ్ళు మహనీయులు కూడా చేస్తున్నారు. ఈ అష్టమిని కాలభైరవ అష్టమిగా మేమైతే సమర్థించడం లేదు. ఎందుకనగా ప్రతి నెలలో కృష్ణపక్ష అష్టమిని భైరవ అష్టమిగా పాలన చేస్తాం. దానిలోనూ దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం అష్టమి కాలభైరవ జయంతి మహోత్సవంగా జరుపుకుంటాం. ఆ రోజు చాలా యజ్ఞ యాగాదులు కూడా చేస్తాం. గాని ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ రోజునే కాలభైరవ అష్టమిగా చెప్పుకుంటున్నారు, జరుపుకుంటున్నారు కూడా. నిజానికి ఇది జనవరి 6వ తేదీ బుధవారం నాడు జరుపబడుతూ ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, అయితే గీతా జయంతి కదా, భగవద్గీత గురించి ఎంతో కొంత చెప్పుకుందాం. మనం యూట్యూబ్ ఛానల్ చేసింది ప్రతి వాళ్ళను శక్తివంతులుగా చేసి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళే తీర్చుకొని హైందవ సనాతన ధర్మం నిర్దేశించిన విధులను ఆచరిస్తూ ఎలా ఆచరిస్తారు దాని యొక్క మాధుర్యం తెలుసుకొని మన హైందవ సనాతన ధర్మంలో ఇన్ని శక్తులు ఉన్నాయా, స్వ అనుభవంతో ముందుకు వెళ్తూ వారికి వచ్చే సమస్యలు వారే తీర్చుకుంటూ 10 మందికి మార్గదర్శకం అవుతారని ఎవరి నుండి ఏమి ఆశించకుండా శుద్ధమైన హైందవ సనాతన ధర్మం అందించేందుకు కంకణబద్ధులై ఉన్నాం. అయితే విద్యలలో చాలా విధాలుగా ఉంటాయి. అన్ని విద్యలు అందించాలని మా సంకల్పం. అయితే తంత్రయోగంలో సత్కర్మల గురించి చెబుతూ వశీకరణ విద్య గురించి కూడా చెప్పి ఉన్నాం. 6 విభాగములలో వశీకరణ అన్నది ఒక విభాగము మాత్రమే. అందరూ దానినే పట్టుకుంటున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, అందరం కలిసి బాహుబలి సినిమాకి వెళ్ళాం. మాకు ఆ లింగం మీద రక్తం పడడం, ఆ వీరత్వం, ఒక నాయకుడు ప్రేమలో పడి అతని జీవితం భ్రష్టం చేసుకోవడమే కాక కొన్ని లక్షల ప్రజల యొక్క ఆశలను నిరాశ చేయడం, అతని కొడుకు, అతని కడుపులో పుట్టిన కొడుకు ప్రేమ కోసమై కొండంత ఎక్కి అంత కష్టపడి అక్కడికి చేరి, గాని అక్కడికి చేరిన తర్వాత కర్తవ్యాన్ని భుజాలపై ఎత్తుకొని ప్రేమను పూర్తిగా పక్కన పెట్టి ప్రజల యొక్క రాజ్యం యొక్క శ్రేయస్కరం చూసి పట్టాభిషిక్తుడు అవ్వడం బాహుబలిలో మనం చూస్తాం. ఇది మనకు కనిపిస్తుంది. మరికొందరు ఏం చేస్తున్నారు, పచ్చాబొట్టేసినా అనే పాట ఉంది కదా, ఆ పాటలో నాయకి మనకి బట్టలు ఉండవని వీడియోలు డౌన్లోడ్ చేసుకుని మరి సెల్ ఫోన్ లో ఉంచుకుంటున్నారు. ఎవరి దృష్టి వారిది. అలా అనుకున్నట్టుగా వశీకరణల గురిండే పట్టుకుంటున్నారు. కాదు, ఇది హైందవ సనాతన ధర్మం విధానం కాదు. ఒక విభాగం మాత్రమే వశీకరణం. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోండి. మనం చాలా మెట్లు ఎక్కాలి. 2వ మెట్టు దగ్గర ఉండిపోతే ఎలా? వశీకరణ అన్నది 2వ మెట్టు. చాలా విద్యలు ఉన్నాయి, చాలా నేర్చుకోవాలి. హైందవ సనాతన ధర్మం మన కన్యాకుమారి వద్ద కలుస్తున్న 3 సాగరములు అంత అయితే నాకు తెలిసినది దానిలో రేణువంత, ఒక రేణువు అంత. పూర్తిగా తెలుసుకోవడానికి సూర్యచంద్రులు ఉన్నంత కాలం కష్టపడాలేమో, అంత పెద్దది హైందవ సనాతన ధర్మం. అటువంటి హైందవ సనాతన ధర్మంలో ఉండే సర్వ విధములైన విద్యలు, శ్రేయస్కరమైన విద్యలు, శోభాయ ఐశ్వర్యయుక్తమైన విద్యలు ఇన్ని ఉండగా మనం 2వ మెట్టు దగ్గర ఉండిపోవడం అంత ఆరోగ్యకరమైన విషయం అయితే కాదు. అయితే మీ అవసరం తీర్చుకోవడం కోసం, మీ జీవితాలు సరిచేసుకోవడం కోసమే ఈ విద్యలు చెప్పబడ్డాయి. గాని అవి
ఉపయోగిస్తూ మీరు భోగములు పొందేందుకు ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఎందుకనగా ఇతరములన్నివి మతములు గాని మన హైందవ సనాతన ధర్మంతో ముడిపడి ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే గీతా మహత్యం గురించి కొంచెం తెలుసుకుందాం. గీత యొక్క గొప్పతనాన్ని కూడా కొంచెం చర్చించుకుందాం. ఎందుకనగా గీతా జయంతి వస్తుంది కదా. శ్రీకృష్ణుడు లీలామానస వేషధారి 16,000 మంది గోపికలతో 8 మంది భార్యలతో రాసలీలలు చేసి చాలా మంది రాక్షసులను అవలీలగా చంపి అర్జునుని ప్రక్కన రథసారథిగా ఉండి శిష్యునిచే గురువునే చంపించగల సమర్థుడు శ్రీకృష్ణ భగవానుడు. దివాత్మ స్వరూపులారా, నిగూఢమైన రహస్యములు తెలుసుకోవడం అత్యవసరం. అతి జ్ఞానము, అతి విద్య, విజ్ఞానము అన్ని మన హైందవ సనాతన ధర్మంలో ఉన్నాయి. ఎక్కడో ఒక గోడకు అంటుకొని ఉండిపోవడం ఒక బాధాకరమైన విషయం. నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. నేను వారానికి 5 రోజులు లేక కనీసం 3 రోజులు ఇప్పటికీ కూడా మా గురువు గారి దగ్గరికి వెళ్లి 2వ తరగతి విద్యార్థిల నేల కూర్చొని ఒక తెల్ల పుస్తకం, ఒక పెన్ను పట్టుకొని గురువు గారికి అడిగి అతను చెబుతున్న వాక్యములు రాసుకొని మరి తెచ్చి నేను నేర్చుకుంటున్నాను. ఈ రోజు కూడా వెళ్ళాను. 11 గంటలకు వెళ్తే 2:30 అనగా 2 గంటల 30 నిమిషాల వరకు అక్కడే ఉండి అతను డిక్టేషన్ చెప్తుంటారు, నేను రాసుకుంటూ ఉంటాను. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా నేర్చుకుందాం. నేర్చుకోవడంలో వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకనగా ఒక అడ్మినిస్ట్రేషన్ గురించి పూర్తిగా తెలుసుకుంటే అతను కలెక్టర్ అవుతాడు, అంటే ఐఏఎస్ పాస్ అవుతాడు. ఒక పోలీస్ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకుంటే అతను పోలీస్ అవుతాడు, అంటే ఐపీఎస్ పాస్ అయిపోతాడు. అలాగే ఈ సృష్టిలో దేని గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటే దానిలా నీవు పరివర్తనం చెందడం ఈ ప్రకృతి యొక్క విధానం. అందుకోసం భగవంతుని గురించి తెలుసుకోవడం కూడా ఒక యోగమే. తెలుసుకొని నీవే భగవంతుడిగా మారిపోతావు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఏ జపము, తపము, తపస్సు ఏమీ అక్కర్లేదు. కావాలంటే శాస్త్రములు చూడండి, తెలుసుకుంటే చాలు. దుష్కర్మల గురించి తెలుసుకోవడం వలన మనం దుష్టులుగా మారుతాం. దీనిలో సందేహం లేదు. అదే దేవుని గురించి తెలుసుకుంటూ పోతే నీవే దేవుడవు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివాత్మ స్వరూపులారా, భగవద్గీత యొక్క సారాంశం ఇదియే. సకల శాస్త్రముల యొక్క సారాంశం ఇదియే. జపము, ధ్యానము, యోగము అన్నిటి యొక్క సారాంశం కూడా ఇదియే. తెలుసుకుందాం, ముందుకు నడుద్దాం. హైందవ సనాతన ధర్మం యొక్క జెండాను రెపరెపలాడిస్తూ హిందూ ధర్మం యొక్క గొప్పతనం వెలుగెత్తి చాటుదాం. హిందూ ధర్మం నాకు ఎవరు ప్రచారం చేయవలసిన అవసరం లేదు. అది ఒక గడ్డి మంట లాంటిది. లోపు నీరు కప్పిన నిప్పులా ఉంటుంది. ఎవరైనా సరే కొంచెం కర్రతో కదిపితే చాలు, మరలా దగదగమంటూ మంటలు రేగిపోయి ప్రపంచాన్నే వెలుగునిస్తుంది. అటువంటిది హైందవ సనాతన ధర్మం. అటువంటి ధర్మంలో మనం పుట్టాం. ఇదే మన గర్వం. హిందువుగా జీవిద్దాం, హిందువుగానే శాసిద్దాం. దివాత్మ స్వరూపులారా, అయితే భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మీకు నాకు తెలిసిన విధంగా చెప్తున్నాను. మహాజ్ఞానులు, మీరు కూడా జ్ఞానవంతులు కాకపోతే ఈ మార్గంలోనికి రారు, ఈ ప్రసంగాలు వినరు. దివాత్మ స్వరూపులారా, భగవద్గీత సర్వయోగముల యొక్క సమాహారం. భగవద్గీత సకల సమస్యలకు సమాధానం, సకల యోగముల మార్గదర్శకం. దివాత్మ స్వరూపులారా, భగవద్గీత మహిమ చెప్పే ముందు కొంచెం లీలామానస వేషధారి అయిన శ్రీకృష్ణునకు ప్రార్థన చేద్దాం. ప్రసన్నో పారిజాతాయ వెత్రతత్రైక పానై జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. భారతామృత సర్వస్వం విష్ణు వక్త్రత్ విన్యశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. దివాత్మ స్వరూపులారా, ఒక ఊర్లో ఒక ఆశ్రమం ఉంది. చాలా చిన్న ఆశ్రమం. 92లో మా ఆశ్రమం ఎలా ఉండేదో అలా ఓ చిన్న ఆశ్రమం ఉంది. అక్కడ మా గురువు గారు స్వామి విద్యానంద సాగర్ మహారాజు లాంటి ఓ గురువు గారు ఉన్నారు. అక్కడ అచ్చం నాలాంటి విద్యాహీనుడు, గుణహీనుడు, ప్రవర్తనాహీనుడు, లోక పోకడ తెలియని ఓ శిష్యుడు ఉండేవాడు. అతను ఎప్పుడు గురువు వెనుకాతలే తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒక రోజు గురువు గారు బయటకు వస్తూ రోజులానే భగవద్గీతను చేతిలో పట్టుకొని అతని యొక్క ఆసనంపై కూర్చొని భగవద్గీతను చదువుతూ ఉన్నారు. ఇంతలో శిష్యుడు అడిగాడు, గురువుగారు, మన ఆశ్రమంలో గదుల నిండా, బీరువాల నిండా ఇన్ని గ్రంథములు ఉన్నాయి కదా, మరి ఈ చదివిన పుస్తకమే ఎందుకు చదువుతూ ఉంటారు అని ప్రశ్నించాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, నాన్న, ఎన్ని శాస్త్రములు, ఎన్ని గ్రంథములు ఎన్ని ఉన్నా భగవద్గీతకు ఏది చాటి రాదు. భగవద్గీత చదువుతున్న కొలది కొత్త విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భగవద్గీత ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు, సంతృప్తి చెందలేము. ఏ రోజైతే మనం భగవద్గీత చదివి సంతృప్తి చెందామో ఆ రోజు కృష్ణుడే మన వద్దకు వచ్చేస్తాడు. అంతటి మహత్తరమైనది భగవద్గీత. కాబట్టి నేను చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు చదివినా సరే ఈ భగవద్గీతపై నాకు మనసు తీరడం లేదు. కాబట్టి మరలా చదువుతూనే ఉంటాను అన్నారు. ఆ ఇద్దరు గురువు శిష్యులు మాట్లాడుకుని కూర్చి ఉన్నారు. ఇంతలోగా ఆ గురువు గారి యొక్క ఇంకో శిష్యుడు గురువు గారిని దర్శించడానికి వచ్చాడు. వచ్చి, గురువుగారు, మీరు ఎన్నో విద్యలు, యోగాలు చెప్పి ఉన్నారు, గాని అన్ని యోగములలో కర్మయోగమునకు మించినది లేదు, అందులోనూ నిష్కర్మ యోగమునకు మించినది మరీ లేదు. ఎందుకనగా కర్మ చేయకుండా ఎవరు ఈ ప్రకృతిలో నివసించజాలరు. ఎవరైనా
సరే కర్మ చేయవలసిందే. కాబట్టి ఎవరికైనా తప్పనిది వెసులుబాటు లేనిది కర్మయోగం. కాబట్టి కర్మ చేయడం వలన మోక్షం అతి సునాయాసముగా పొందవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు గురువు గారు అన్నారు, నిజం నానా, అదే నిజం. కర్మయోగంలో నిష్కామ కర్మ, దానికి మించిన యోగం లేదు. దాని గురించి భగవద్గీతలో గీతాచార్యుడు ఏమని చెప్పారు తెలుసా అని చెబుతూ గురువు గారు చెబుతున్నారు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 5వ శ్లోకము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టస్య కర్మకృత్ కార్యతే హ్యవస కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అనగా ఈ భూమి మీద పుట్టిన ప్రాణి ఏదైనా క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మానవులు సత్వ రజ తమో గుణములకు వసులై ఈ 3 గుణములకు లోబడి కర్మలు చేయడం వారి విధి. కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మాలను అనుసరించి కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా ఉండే స్వతంత్రత మానవునికి లేదు. మానవుడు కర్మలకు వసుడై ఉండాలి. సత్వ రజో తమో గుణములు ప్రకృతి నుండి పుట్టాయి. అవి ఈ ప్రకృతికి అనుగుణంగా లోబడి ఉంటాయి. కాబట్టి మానవుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. కానీ కర్మలు చేయకుండా ఉండడం అసాధ్యం అని భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి కర్మయోగమే అతి శ్రేయస్కరము, శ్రేష్ఠోత్తమం. నీవు కర్మయోగం చేయు, నీవు భగవంతుని యొక్క సాక్షాత్కారం పొంది మోక్షానికి చేరుకుంటావు అని చెప్పాడు. అప్పుడు పక్కన కూర్చుని ఉన్నాడు కదా శిష్యుడు, ఆలకించి గురువుగారు బాగా చెప్పారు, అన్ని యోగముల కంటే కర్మయోగమే గొప్పది అనుకున్నాడు. ఆ శిష్యుడు నాలాంటి వాడు కదా, ఏదైనా సరే నిజం అనుకుని నమ్మేసి కర్మయోగమే గొప్పదని చాలా సరదా పడిపోతూ నేను కూడా కర్మయోగం చేస్తానని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఇంతలోగా గురువు గారికి చాలా మంది శిష్యులు ఉంటారు కదా, ఇంకో శిష్యుడు వచ్చాడు. గురువుగారు అని పాదాలపై పడి నమస్కరించి, నేను ఎన్నో శాస్త్రములు గ్రంథములు చదివాను, మీరు నేర్పిన విద్యలన్నీ చేశాను, గాని అన్నిట్లోనూ జ్ఞానయోగం చాలా గొప్పది అని అనిపిస్తుంది. ఎందుకనగా ఏమి చేయాలన్నా, ప్రకృతి గురించి తెలుసుకోవాలన్నా, పరమాత్మ గురించి తెలుసుకోవాలన్నా, పరమాత్మ యొక్క ఉనికి మనలో ప్రతిస్పందించాలన్నా ఇవన్నిటికీ ముఖ్యమైనది జ్ఞానం. మనిషి గురువుల వద్ద నుండి శాస్త్రముల వద్ద నుండి నేర్చుకున్నది జ్ఞానం. ఆ నేర్చుకున్న జ్ఞానమును ఆచరణలో పెట్టడమే విజ్ఞానం. దాని వలన మనిషి జ్ఞాని అయి విజ్ఞాని అయి అతి సునాయాసముగా మోక్షమును పొందగలడు, అనగా భగవత్ సాక్షాత్కారం పొందగలడు. కాబట్టి జ్ఞాన యోగము కంటే గొప్పది ఈ సృష్టిలో లేదు అని నాకు అనిపిస్తుంది గురువుగారు, మీరేమంటారు అన్నాడు. అప్పుడు గురువుగారు చిన్న చిరునవ్వు నవ్వి, గురువులు చాలా ప్రేమమయులు కదా, అసలు ప్రేమ అంటే ఎక్కడ ఉంటుంది? గురువుల యొక్క ముఖంలో ఉంటుంది. ఒక్కసారి మీరు మీ గురువు వద్దకు వెళ్లి అతని ముఖాన్ని చూడండి, చిన్న ఆహ్లాదకరమైన నవ్వు, అదే స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమకు తార్కాణం అతని యొక్క నవ్వే. అయితే ఆ ప్రేమమయమైన ఆహ్లాదకరమైన సున్నితమైన నవ్వు నుండి గురువుగారు అన్నారు, అవును నానా, నిజమే, జ్ఞాన మార్గమునకు మించినది లేదు అన్నారు. పక్కన ఉండే శిష్యుడు ఆశ్చర్యమైపోయాడు, గురువుగారు ఏటీలుగా మాట్లాడుతున్నారని. అవును నాన్న, భగవద్గీతలో 4వ అధ్యాయము జ్ఞాన యోగంలో భగవాన్ శ్రీకృష్ణుల వారు 38వ శ్లోకంలో చాలా విపులీకరంగా చెప్పి ఉన్నారు. అది విను అని గురువు గారు భగవద్గీత జ్ఞాన యోగము 4వ అధ్యాయము 38వ శ్లోకము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధః కలేనాత్మాని విందతి. జ్ఞానం యొక్క విశిష్టతను గురించి ఇంకా వివరంగా చెబుతున్నాడు. ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్ని ఉన్నాయి, కానీ జ్ఞానము వంటి పరమ పవిత్రమైనది మరొకటి లేదు. అన్నిటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానము. మానవుని పవిత్రుడిని చేయడంలో జ్ఞానమును మించినది ఏదీ లేదు. మానవునిలో అజ్ఞానమును నిర్మూలించి ఆత్మానుభూతిని కలిగించేది జ్ఞానం. అటువంటి జ్ఞానమును యోగ సిద్ధిని పొందిన సాధకుడు కాలానుగుణంగా తనకు తానే స్వయంగా పొందుతున్నాడు. మనకు కనిపించేది ఈ దేహము. దీనిని శుద్ధి చేయాలంటే గంగా స్నానం, పవిత్ర జలాలలో స్నానం, పరిశుభ్రంగా ఉండటం, పూజలు వ్రతాలు మొదలగునవి చేస్తాము. కానీ మనసుకు పట్టిన మకిలను వదల్చడానికి విహిత కర్మ ఆచరణ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము ఇటువంటి సాధనలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలోకి జ్ఞానము ముఖ్యమైనది. ఈ జ్ఞానము మన మనసులో ఉన్న అవిద్యను తొలగిస్తుంది. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే, ఈ జ్ఞానం రావడానికి ఇంత సమయం అనే లేదు. ఎంతో కాలం పట్టవచ్చు, కొద్ది కాలంలోనూ రావచ్చు. చిత్తం ఎప్పుడు నిర్మలమై జ్ఞానం సంపాదించడానికి అనుగుణంగా ఉంటుందో అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి ఓర్పుతో, నిశ్చల మనస్సుతో, నిష్కామ కర్మ చేస్తూ, మనో నిగ్రహములను పఠిస్తూ, హృదయ నిర్మలంగా ఉంచుకుంటే జ్ఞానం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం వలన మనిషి విజ్ఞాని అయి
మోక్షము పొందుట సుసాధ్యము, భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందడం కూడా అతి సులభము అని గురుగారు చెబుతూ, కాబట్టి నీవు జ్ఞాన మార్గమునందే పయనించు నాన్న, దాని వలన నీవు మోక్షమును చేరుకోగలవు అని చెప్పి అతనికి పంపించేశారు. ఇంతలోగా పక్కన కూర్చున్న శిష్యుడు, నిజమే, కర్మలు చేస్తూ ఉండే కంటే జ్ఞానం వైపు ఒక 2 అడుగులు వేస్తే చాలా మంచిది, గురుగారు చాలా బాగా చెప్పారు అని కొంచెం సంతసించాడు. ఇలా కొంతసేపటికి 3వ వ్యక్తి వచ్చాడు. అతను కూడా గురువు గారి యొక్క శిష్యుడే. వచ్చి పక్కన కూర్చొని వినయపూర్వకంగా వందనాలు గావించాడు. తర్వాత అంటున్నాడు, గురువుగారు, కర్మయోగం చేయడానికి పదార్థములు, తగు నిష్ఠ, సమయపాలన అవసరం. జ్ఞాన యోగమునకు ఇతర యోగములు ఏవి చేసినా తగు పరిశ్రమలు అన్ని ఉంటాయి. గాని గురువుగారు, ప్రపంచంలో వెతికి పట్టుకునే వస్తువుల కంటే మనలోనే ఉన్న కుండలిని శక్తిని ప్రేరేపించి ఇడాపింగళ నాడులను అహం సోహం మార్గములో పయనిస్తూ సుషుమ్న నాడిని శుద్ధి చేసి కుండలిని శక్తిని ఉత్తేజపరచడం వలన మనం మన యొక్క కుండలిని శక్తి సహస్రారమునకు చేరుతుంది. దాని వలన మనం మోక్షమునకు అర్హులం. మనమే దైవ స్వరూపంగా మారి భగవంతునికి అతి సునాయాసంగా చేరుకోగలం అని నాకు అనిపిస్తుంది. మరి మీరు ఎన్ని విధి విధానాలు చెప్పి ఉన్నారు కదా గురువుగారు, నా విషయంలో మీరు ఏం చెప్తారు, కొంచెం సెలవియ్యండి అని ప్రార్థన చేశాడు. అప్పుడు గురువుగారు అంటున్నారు, నాన్న, నిజమే, అన్ని యోగములలో అష్టాంగ యోగము అనగా ప్రాణాయామము శ్రేష్టోత్తమైనది. ఇది చేయడం వలన ఎవరిని ఆశ్రయించకుండా, ఎవరిని ఆశించకుండా నీ అంతట నీవే పరమాత్మను అతి సునాయాసముగా చేరుకోవడంలో ఇది ఒక ప్రశస్తమైన మార్గం. కాబట్టి ఈ మార్గమును అవలంబించు, చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. దీనికి భగవాన్ శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగములో విపులీకరంగా చెప్పి ఉన్నారు. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మేభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఓ అర్జున, యోగాభ్యాసమును చక్కగా చేసి సిద్ధి పొందినవాడు తపస్సు చేసేవారి కంటే, శాస్త్రములు అధ్యయనం చేసేవారి కంటే, కర్మయోగమును అవలంబించే వారి కంటే అధికుడు అని చెప్పబడుతున్నాడు. అనగా మొదటి తరగతి చెందినవాడు తపస్సు చేయవాడని, ఎవరైతే భగవంతుని సగుణోపాసన చేస్తున్నారో వీరిని భక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. 2వ తరగతి శాస్త్రములను చదవడం, వినడం, మననం చేయడం, మనం చేసిన దానిని చక్కగా అర్థం చేసుకోవడం, దీని ద్వారా జ్ఞానం సంపాదించడం, వీరిని జ్ఞానులు అని అంటారు. 3వ తరగతి కర్మిభ్యో అనగా యజ్ఞములు, యాగములు చేయవారు, కృతువులు, వ్రతములు చేయవారు మొదలగు కర్మలు చేసేవారు 4వ తరగతి చెందినవారు. గాని ఈ యోగులు ఎవరంటే పైన చెప్పిన తరగతులు అన్నిటికీ దాటి వాటిలో చెప్పినవి అన్ని చేసి ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము పట్టించి ధ్యానములో కూర్చొని మనసును ఆత్మీయందు నిలిపిన వాడు యోగి. ఈ యోగి ముందు చెప్పబడిన యోగములన్నిటికంటే అధికుడు. కాబట్టి నాన్న, నీవు యోగమే చేయు. ప్రాణాయామము, అష్టాంగ యోగము అన్ని యోగముల కంటే శ్రేష్టోత్తమం. కాబట్టి నీవు అది చేసి అతి సునాయాసముగా భగవంతుని చేరుకోగలవు, పరమాత్మ సాక్షాత్కారం పొందగలవు, మోక్షము కూడా చేరుకోగలవు అని చెప్పాడు. అతను గురువుని నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. పక్కనే కూర్చుని వింటున్న ఇతను, ఓహో, ఇంతకు ముందు చెప్పే 2 యోగముల కంటే ప్రాణాయామం ఇంకా శ్రేష్టమైనది, చాలా బాగా చెప్పారు గురువు గారు అనుకున్నాడు. ఇంతలోగా మరో శిష్యుడు వచ్చాడు. వచ్చి గురువుని వినయపూర్వకంగా నమస్కరించి, గురువు గారు, ఏమి చేయాలన్నా ఎంతో కొంత నేర్చుకోవాలి, గురువులు ఉండాలి, అభ్యాసం చేయాలి, తగు సమయపాలన అన్ని ఉండాలి. గాని భక్తి యోగం నాకు ఏమీ అవసరం లేదు కదా. భగవంతుని ధ్యానం చేస్తూ, భగవంతుని మననం చేస్తూ, భగవంతుని రూపమును మనసులో నిలుపుకొని అతని మహిమలలో, అతని రూపములో మనం మమేకమైతే భగవంతుని సాక్షాత్కారం పొందడం అతి సునాయాసము కదా. అయినప్పుడు యోగములన్నిటిలోనూ అతి శ్రేష్టోత్తమైనది భక్తి యోగం కదా. కాబట్టి భక్తి యోగం చేయడం చాలా శ్రేష్టోత్తమని నేను అనుకుంటున్నాను. గురువుగారు, మీరేమి సెలవిస్తారు అని వినయపూర్వకంగా ప్రార్థన చేశాడు. అప్పుడు గురువుగారు అంటున్నారు, నాన్న, నిజమే, భక్తి యోగం నాకు మించినది ఈ సృష్టిలో లేదు. అన్నిటికంటే శ్రేష్టోత్తమైనది భక్తి యోగమే. ఎందుకనగా ఇక్కడ మధ్యత్వం లేకుండా భక్తుడు భగవంతునితో అనుసంధానం చేయబడతాడు. కాబట్టి భక్తి యోగమే చాలా శ్రేష్టోత్తమైనది. ఈ భక్తి యోగం గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా విపులీకరంగా చెప్పి ఉన్నాడు నాన్న అని చెబుతూ ఇలా చెబుతున్నారు. భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగృహ్య యోగము 22వ శ్లోకం. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తస్యాం నిత్యాభియుక్త
చిత్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ జనులైతే ఇతరములైన చింతలు లేకుండా నన్నే ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటారో, నన్నే చక్కగా ఉపాసిస్తూ ఉంటారో, నాయందు ఏకాగ్రమైన భక్తి నిష్ట కలిగి ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమములు నేనే వహిస్తున్నాను అని చెప్పి ఉన్నాడు కృష్ణుడు. ఎవరైతే భక్తి యోగంలో అనన్యం అతన్నే చింతిస్తూ అతన్నే ధ్యానిస్తూ ఉన్నారో అతని యొక్క యోగక్షేమములు ప్రత్యక్షంగా భగవానుడే చూసుకుంటాడని చెప్పి ఉన్నారు నాన్న. కాగా అదే అధ్యాయంలో 26వ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా చెప్పి ఉన్నారు కూడా. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపాహృతమప్స్నామి ప్రయతాత్మనః. ఎవరైతే నాకు భక్తితో ఆకు కాని పువ్వు కాని ఫలము కాని నీరు కాని నివేదన చేస్తాడో అటువంటి భక్తుడు నాకు నివేదించిన వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను. ఇక్కడ భక్తి ఉంటే చాలు, వాళ్ళు ఏమి సమర్పణ చేసినా సరే అతి ప్రీతి చెంది స్వీకరిస్తున్నానని స్వయంగా భగవంతుడే ప్రకటించి ఉన్నాడు. అనగా భక్తుడు సాక్షాత్ భగవంతునితో అనుసంధానం కాగలడని చెప్పి ఉన్నారు భగవాన్ శ్రీకృష్ణుడు వారు. భక్తి యోగమునకు మించినది లేదు నాన్న. కాబట్టి భక్తి యోగం చేసి భక్తిగా ఏకాగ్ర నిష్ఠతో భగవంతుని సాక్షాత్కారం పొందగలవు, మోక్షం కూడా పొందగలవు. కాబట్టి నీకు భక్తి యోగమే శ్రేష్టోత్తమం, నీవు భక్తి యోగమే చేయు అని అతనికి పంపించేశారు గురువు గారు. అతను భక్తితో నమస్కరించి గురువు దగ్గర నుండి సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఇలా కొంతసేపు జరిగాక మరొక భక్తుడు వచ్చారు. అతను కూడా ఈ గురువు గారి యొక్క శిష్యుడే. వచ్చి గురువు గారు, ఈ ప్రపంచంలో ఎన్ని యోగములున్నా ఎన్ని సాధనలు ఉన్నా తనలో దాగి ఉన్న పరమాత్మ విషయాన్ని తెలుసుకొని ఆ పరమాత్మలోనే ఐక్యం కావడం అతి శ్రేష్టోత్తమం అని నాకు అనిపిస్తుంది. గురువుగారు మీరు సెలవిస్తే నేను దానిని అనుసరిస్తాను. ఏం చెప్తారు గురువు గారు అని చెప్పారు. అప్పుడు గురువు గారు చెప్తున్నారు, నిజమే నాయనా, ఇది సాంఖ్యయోగం. నీలో ఉండే ఆత్మ పరమాత్మను తెలుసుకోగలిగితే పరమాత్మలో ఐక్యం కావడం అతి సులభ సాధ్యం. కాబట్టి నీవు పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందగలవు, మోక్షమును కూడా పొందగలవు. ఈ విషయంలో భగవాన్ శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో ఇలా చెప్పి ఉన్నారు. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ యోగంలో 22వ శ్లోకం భగవాన్ శ్రీకృష్ణుల వారు ఇలా చెబుతున్నారు. పురుష ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సజ్ఞస్య సదా సాధ్యో నీ జన్మసు. ప్రకృతిలో సంచరిస్తున్న పురుషుడు ప్రకృతిలోని గుణములను వాటి వలన కలిగే సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. పురుషుడు ఆయా గుణములతో చేరి కర్మలు చేయడం వలననే మంచి చెడు జన్మలు వస్తున్నాయి. ఈ పురుషుడు అనునిత్యము ప్రకృతి గుణములలో వికారములలో మునిగి తేలుతుండడం, జీవుడిగా మారి వాటిని అనుభవిస్తుండడం, వాటి వలన వచ్చే సుఖదుఖములను పొందుతూ ఉండడం, గుణములతో కూడిన కర్మల వలన వాసనలు ఏర్పడతాయి. ఆ వాసనల వలననే జన్మలు లభిస్తాయి. ఈ పరిస్థితిలో మానవుడు తన విజ్ఞత ఉపయోగించి ఈ సంసారం నుండి బయటపడాలి. జనన మరణ చక్రాన్ని వదిలి జనన మరణ చక్రానికి పునాది రజస్తమో గుణములతో కలియడం, కామ క్రోధ లోభం అనే వికారములు పొందడం. వీటిని అరికట్టగలిగితే ముక్తి తనంతట తానే వస్తుంది. పురుషుడు ఈ శరీరంలో చేరక ముందు నిర్గుణుడు, నిరాకారుడు. శరీరంలో చేరాక ఒక ఆకారం పేరు వచ్చింది. దీనితో నేను అనే అహంకారం వచ్చింది. తరువాత 3 గుణములు వచ్చి చేరాయి. ఈ 3 గుణములు అనుగుణంగా మనస్సు బుద్ధి ఎన్నో సంకల్పాలు చేస్తూ బయట ప్రపంచంలో తిరుగుతూ శరీరముతో అనేకములైన కర్మలు చేస్తూ ఉంది. కాబట్టి నిజానికి ఆత్మకు ఎటువంటి వికారములు గుణములు లేవు, అనుభవాలు లేవు. కానీ సత్వ రజో తమో గుణముల వలన ఈ వికారములు వేర్పడుతున్నాయి. గుణములు కలయిక వలన మనస్సు బుద్ధి అహంకారంతో చేరి శరీరంతో పనులు చేయడం వలన సుఖదుఖములు వస్తున్నాయి. కాబట్టి మనం తనలో దాగి ఉన్న పరమాత్మను పొందాలంటే రాగద్వేషములను అహంకారమును వీడి ఆత్మ సంగమం చేసుకోవచ్చు, అనగా పరమాత్మ యందు ఐక్యం కావచ్చు. కాబట్టి సాంఖ్యయోగము అతి శ్రేష్టోత్తమము. నీవు సాంఖ్యయోగము చేసి పరమాత్మ సాక్షాత్కారం పొందగలవు, మోక్షమును కూడా పొందగలవు. కావున నాన్న నీవు సాంఖ్యయోగమే చేయు అని పంపించేశారు గురువు గారు. ఇలా ఒక్కొక్క శిష్యుడు వస్తున్నాడు, ఒక్కొక్క యోగం గురించి చెప్తున్నాడు. మరో శిష్యుడు వచ్చాడు, ప్రేమ యోగము లేక భగవద్ దర్శన యోగం గురించి మాట్లాడితే గురువు గారు చెప్పారు, అవును నాన్న, దీని గురించి కూడా భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగంలో 53వ శ్లోకం చెప్పి అతనికి సమాధానం చేసి పంపించారు. ఇంతలోగా ఇంకో శిష్యుడు వచ్చాడు, గురువుగారు నేను ఏ యోగములు ఏ విధులు గావించలేను గాని కష్టపడి సంపాదించి ఉన్నాను. సత్పురుషులకై సత్కర్మలకై నేను దాన ధర్మాలు
చేయాలనుకుంటున్నాను అని గురువుగారిని వినయపూర్వకంగా ప్రార్థించాడు. అప్పుడు గురువుగారు ఇలా చెబుతున్నారు, నాన్న, భగవద్గీతలో 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 27వ శ్లోకం ఇలాగే చెప్పబడి ఉన్నది నాన్న. యజ్ఞే తపసి దానే చ స్థితి సాధ్యతి చోచ్యతే కర్మ చైవా తదార్ధీయం సాధిత్యేవా విధీయతే. ఈ సత్ అనే పదము యజ్ఞములోను తపస్సునందు దానమునందు కూడా వాడుతూ ఉంది. భగవంతుని ప్రీతి కొరకు చేసే అన్ని కర్మలు సత్కర్మలు అని ఈ సత్ అనే పదము ముందు చేర్చబడి పిలువబడుతున్నాయి. యజ్ఞము, తపస్సు, దానము ఇంకా భగవంతుని కొరకు చేసే ఏ కార్యమైనా ఒక నిష్ఠతో, శ్రద్ధతో, నిశ్చలమైన మనస్సుతో చేయాలి. ఈ నిష్ఠనే సత్ అని కూడా అంటారు. అందుకే వాటిని సత్కర్మలు అని అంటారు. ఎటువంటి నిష్ఠ లేకుండా, యథాలాపంగా, శ్రద్ధాభక్తులు లేకుండా ఏదో ఒక ఫలితం కోరి చేసే యజ్ఞము, తపస్సు, దానము, పూజ కేవలం సాధారణ కర్మలు గానే మిగిలిపోతాయి, కానీ సత్కర్మలు కావు. ఈ సత్కర్మల వలనే దైవ సాక్షాత్కారము, దైవానుగ్రహము, చివరికి మోక్షం కూడా లభించగలదు. కావున సత్పురుషులకు దానము చేసి కూడా నీవు మోక్షము పొందగలవు. కాబట్టి నీవు దాన ధర్మములు చేయు అని అతనికి పంపించేశాడు. ఇవన్నీ చూస్తూ మొదటి నుండి చివరి వరకు వింటున్న ఈ శిష్యుడు చివరకు అతని తల పనిచేయలేదు. అతని మనసుకు ఏదీ గోచరం కాలేదు. వెంటనే కోపగించుకుని అక్కడి నుండి లేచిపోయాడు. ఏమిటి గురువుగారు, ఇంత మహనీయులని, మహాపురుషులని ఇన్ని రోజులు సేవించాను. ఇతను చూస్తే ఒక భగవద్గీత అనే ఓ పుస్తకం పట్టుకొని ఎవరొచ్చినా సరే వాళ్ళను సమర్థిస్తూ కూర్చున్నారు. ఏమిటి ఒక ప్రతిపాదన లేకుండా వచ్చే వాళ్ళందరికీ అది కరెక్టు, అదే సత్యము, అదే సత్పదార్థము అని చెబుతున్నారు. చిచ్చి, ఇక్కడ నేను ఉండను అని వెంటనే గురువు గారికి చెప్పకుండా ఆశ్రమం బయటకు వెళ్ళిపోయాడు. ఇలా వెళ్తూ వెళ్తూ నగరంలో ప్రవేశించాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒక బిచ్చగాడు కనిపించాడు. బిచ్చగాడు ఇతన్ని చూసి గురువు గారి శిష్యుడు కదా అని ఓ నమస్కారం చేశాడు. చేయగానే, లోకంలో ఇన్ని పనులుంటుండగా నీవు బిచ్చమెత్తుకుంటున్నావెందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ బిచ్చగాడు చెబుతున్నాడు, నాన్న, నేను ఒక వికలాంగుడను. నాకు అంగములు సరిగా పనిచేయటం లేదు. కానీ నా జీవనాధారం కోసం ఒకరిపై ఆధారపడడం అంత మంచిది కాదు. మన గురువు గారే నాకు భగవద్గీత బోధించారు. కాబట్టి ఎంత వికలాంగుడనైనా ఒకరిపై ఆధారపడకుండా నా పోషణ, నా బాధ్యత నేను చూసుకునేందుకే నేను బిచ్చమెత్తుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ కూడా భగవద్గీతేనా అని ఇసుగెత్తుకుంటూ మరి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒక వైశ్యుడు వ్యాపారం చేసుకుంటూ అమ్ముతున్నాడు. అక్కడికి వెళ్లి నిలబడ్డాడు. ఒక వస్తువ 9 రూపాయలకి కొని 10 రూపాయలకి అమ్మాడు. అది చూసిన శిష్యుడు పక్కకి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ వైశ్యుడు ఇతనికి గురువుగారి శిష్యుడని ఓ నమస్కారం చేసి, రానాన్న కూర్చో అన్నాడు. ఏమిటి నీవు అక్కడే కదా 9 రూపాయలకి కొన్నావు, అక్కడే 10 రూపాయలకి ఎలా అమ్ముతున్నావు? ఇది అధర్మం కాదా అని ప్రశ్నించాడు. నాన్న, నేను కూడా గురువు గారి యొక్క శిష్యుడని, ఇది నా వృత్తి ధర్మం. భగవద్గీత ఉపాసన చేసిన నేను నా స్వధర్మమును నేను పాలించుచున్నాను. కాబట్టి ఇది అధర్మము కాదు అన్నాడు. ఇక్కడ కూడా భగవద్గీతేనా అంటూ ఇసుగెత్తుకుని మరికొంచెం ముందుకు వెళ్ళాడు. వెళ్ళగానే రాజు కొంతమందిని పట్టి బంధించి శిక్షిస్తున్నాడు. అది చూసి దగ్గరకు వెళ్ళగా రాజు ఇతనిని చూసి గురువుగారి శిష్యుడని ఓ నమస్కారం చేసి ఉచితాసనం వేసి కూర్చుండబెట్టాడు. రాజా, ఒక మనిషిని బాధించుట, కొట్టుట ఇది అధర్మము కాదా? మీరు ఎలా చేస్తున్నారు? తప్పు కదా అని చెప్పాడు. నాన్న, ఇది రాజధర్మము. రాజులకు ప్రజల యొక్క క్షేమము కోరి నేరస్తులకు శిక్షించడం రాజధర్మం. ఇది పాపము కాదు. ఇది నా యొక్క నిజ ధర్మము. నేను కూడా భగవద్గీత ఉపాసకుడను. కాబట్టి నాకిది ధర్మమే అని చెప్పాడు. అది విన్న ఈ శిష్యుడు, ఇంతమందికి ధర్మంగా కనిపించేది నాకే ఎందుకు ధర్మంగా కనిపించలేదు? గాని ఈ ధర్మమేమిటో, అధర్మమేమిటో, యోగమేమిటో, యోగ విద్యలేమిటో నాకు తెలియదు. ఆ గురువు గారికే శరణు వేడుకుంటాను. ఆ గురువు గారి పాదముల చెంతనే పడి ఉంటాను. ఏదైనా సరే ఆ గురువు గారి యొక్క దయ అంటూ అక్కడ నుండి ఒకే పరుగున పరిగెత్తుకుని వచ్చి గురువు గారి కాలపై పడి, గురువుగారు, భగవద్గీత గురించి నాకు తెలియదు, ఆ మహత్యమూ నాకు తెలియదు, అది ఎంత గొప్పదో నాకు తెలియదు, నా బుర్రకు అర్థం కాదు, నేను ఒక అజ్ఞానిని, మీ పాదములపై పడి ఉన్నాను, నన్ను రక్షించి కాపాడుడి అని ప్రార్థన చేశాడు. ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు, మీరు తప్ప, మీరే నాకు శరణ్యం, మీరే నాకు రక్ష అని వేడుకున్నాడు. ఇంతలో గురువు గారు పకాలను నవ్వి, నాన్న, భగవద్గీత సకల విద్యల సమాహారం, సర్వనది ప్రవాహం సాగరం ప్రతిగచ్చతి అన్నట్టుగా సకల విద్యలు, సకల యోగములు చేరే గమ్యం ఒకటే. అన్ని నదులు ఎలాగైతే ఎన్ని వంకలు తిరిగినా, ఎన్ని దారులు వెంబడి వచ్చినా ఎలాగైతే చివరికి సముద్రంలో చేరుతుంటాయో, విద్యలు, యోగములు అన్ని ఆ పరమాత్మనే చేరుకుంటాయి. ఒక్కసారి అక్కడికి చేరుకున్న తర్వాత సర్వ విద్యలు అతనికి గోచరం అవుతాయి. నీవు ఈ విద్యనందు ప్రవీణుడవు, ఆ విద్యతో లేక ఆ యోగముతో గమ్యం
చేరుకున్నంత మాత్రమున ఆ విద్యే కాదు, గమ్యం చేరిన తర్వాత సర్వ విద్యలు నీకు అవగతం అవుతాయి. కాబట్టి గురువులు సర్వ ప్రశ్నలకు, సర్వ సమస్యలకు సమాధానం చేయగలరు. కాబట్టి గురువులు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అను పదమునకు వాళ్ళు అర్హత సంపాదించుకున్నారు. నిన్ను భౌతికంగా కాకుండా విధానపరంగా జన్మనిచ్చే బ్రహ్మగాను, నిన్ను రక్షణ పోషణ బాధ్యత వహించే విష్ణుగాను, నిన్ను పరమాత్మయందు లయం చేసి మోక్షం నొసగే శివునిగాను, పరమ పదార్థమైన పరమైక్యము లేక సర్వ విద్యలకు జ్ఞానమునకు నిలయమైన పరమాత్మను నిన్ను సాక్షాత్కారం చేయగలిగేది గురువే. కాబట్టి అతను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడే కాదు, పరమాత్మ కూడా. కాబట్టి నీవిప్పుడు శరణాగతి వేడినది కూడా భగవద్గీతలో ఉన్నది. దీనినే శరణాగతి అంటారు. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. సర్వధర్మములను వదిలిపెట్టి నన్నే ఏకాగ్ర భక్తితో శరణు జొచ్చి ఎవరైతే నన్ను సర్వము సమర్పించుకొని ఉంటారో వారి యొక్క పాపములన్నీ నేను తుడిచివేస్తాను, కర్మలన్నీ ధ్వంసం చేసి వారిని నా అందు ఉంచుకొని మోక్షమును అందిస్తాను అని భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి అన్ని ధర్మములను తెగించి నా పాదములపై పడి శరణు వేడడం వలన నీకు ఈ రోజుతో నీ పుణ్యఫలం ఫలించింది. నా విద్యలన్నీ నీకు దానమిస్తున్నాను, నువ్వు గ్రహించు. ఈ రోజు నుండి ఈ పీఠానికి నీవే గురువు, నీవే పీఠాధిపతివి. నేను ఇక్కడ నుండి అరణ్యమునకు వెళ్ళిపోతున్నాను అని ఆ శిష్యునకు ఆ ఆశ్రమం అప్పజెప్పి అతనికే పీఠాధిపతి చేసి అతను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అది చూసిన శిష్యుడు గురువు యొక్క అనుగ్రహం వచ్చినంత మాత్రమున సకల జ్ఞానములు అతనికి వచ్చి అక్కడి నుండి భగవద్గీత ప్రచారంలో అతను కూడా నిమగ్నుడై పీఠానికి తగిన పీఠాధిపతిగా గురువు గారి యొక్క పేరు ఎక్కడ కూడా దిగజారకుండా తన వంతు కృషితో చాలా ప్రచారం చేసి దేశ వ్యాప్తం చేసి చివరికి అతను కూడా మోక్షం పొందాడు. దివ్యాత్మ స్వరూపులారా, అటువంటిది భగవద్గీత. భగవద్గీత సకల ప్రశ్నలకు సమాధానం, సకల శాస్త్రముల యొక్క నిగూఢ రహస్యం. చదువుతున్న కొలది చదువుకున్న వారికి చదువుకున్నంత. మీరు ఒకసారి చదువుతారు ఒకలా ఉంటాది, మరోసారి చదివితే ఇంకోలా ఉంటాది. సరదాగా ఉండేటప్పుడు చదివితే సరదాగా ఉంటాది, దుఃఖంతో ఉండేటప్పుడు చదివితే సమాధానం చెబుతాది, సమస్యలతో ఉండేటప్పుడు చదివితే దారిని చూపిస్తాది. అన్ని వేళలా సర్వకాల సర్వావస్థలే అందు చదవదగినది ఏదైనా ఒక గ్రంథం ఉంది అంటే అది భగవద్గీత మాత్రమే. కొందరు గురువులు అంటున్నారు భగవద్గీత స్నానం చేసి నిష్ణాతులై పట్టుకొని చదవాలి, ఉత్తరముఖంగా కూర్చోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నేర్వని వాళ్ళు ఏమీ అవసరం లేదు. సర్వకాల సర్వావస్థలే అందు ఒక పాకెట్ లో లేక ఒక సంచిలో పెట్టుకుని తిరగండి. మీరు ఏ అవస్థలు ఉన్నా సరే అది పట్టుకోండి. ఎందుకంటే భగవద్గీత అన్నది ఒక ధర్మ శాస్త్రమే కాదు, అది ఒక ఆయుధం. ఆయుధం ఎందుకు పట్టుకుంటాం? ప్రమాదం కలుగుతుందేమో దాని నుండి రక్షణ పొందేందుకు కదా ఆయుధం పట్టుకుంటాం. అటువంటిది భగవద్గీత. ప్రమాదం ఎప్పుడైనా కలగవచ్చు, మనకు ఎప్పుడైనా ఎట్నుండైనా ప్రమాదం రావచ్చు. కాబట్టి దాని నుండి రక్షణ పొందాలి అంటే భగవద్గీత మన సమీపంలోనే ఉండాలి. భగవద్గీత పారాయణ నిత్యం చేస్తూనే ఉండాలి. నిత్యం భగవద్గీత పారాయణ చేసేవారు సాక్షాత్ విష్ణులోకమే కాదు సర్వలోకములను జయించగలరు. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోండి. మన హైందవ సనాతన ధర్మం మనకు అందించిన గ్రంథముల యొక్క మహిమలు, విభూతులు, మహత్తరములు తెలుసుకొని వాటి యొక్క పారాయణ చేసి మీరు అనుభవించడమే కాక 10 మందికి ఆ అనుభూతులను పంచి మన హైందవ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, మన హైందవ సనాతన ధర్మం యొక్క జెండాను రెపరెపలాడిస్తూ విజయవంతంగా జీవితంను కొనసాగిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.